Hello everyone, welcome to my channel Karnool Amma in Chennai. Day 1 in Port Blair. So Chennai to Port Blair ki మేము 10:30 to 12:30 ఇండిగో ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. సో 2 hours ముందే మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట మేము. సో బోర్డింగ్ అంతా అయిపోయి 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. సో నార్మల్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఫ్లైట్లోనే తీసుకున్నాం, యావరేజ్గానే ఉండింది. అండ్ మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే ఎక్స్పీరియన్స్ అండమాన్ కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి పర్ పర్సన్ 9,000 అయింది. అండ్ లగ్జరీలో మేము ఎక్స్పీరియన్స్ అండమాన్ నుంచి అయితే వెబ్సైట్లో బుక్ చేసుకున్నాము. సో క్యాబ్స్, రూమ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడాను వాళ్ళదే. సో మేము డిఫెన్స్ ఎయిర్పోర్ట్కి అయితే మార్నింగ్ రీచ్ అయిపోయాం, 12:30కి రీచ్ అయిపోయిన తర్వాత వాళ్ళదే క్యాబ్ అయితే వచ్చింది. సో ఆరెంజ్ టీషర్ట్స్లో అయితే వాళ్ళు వచ్చారు, అండమాన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని అయితే పిక్ చేసుకొని హోటల్లో డ్రాప్ చేశారు హిల్ టాప్లో. సో 4 star రూమ్ అయితే ఇచ్చారు, అంతా కూడాను బాగుండింది రూమ్ అంతా, మెయింటెనెన్స్ అంతా కూడాను. సో మినీ జిమ్ కూడా ప్రొవైడ్ చేశారు 3rd floorలో. అండ్ టాప్లో వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అంతా కూడాను వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అంతా ఒకసారి చూసి బయట అక్కడే లంచ్ చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం. సెల్యులార్ జైలుకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అది కూడా వాళ్ళే పిక్ చేసుకొని విజిటింగ్కి అయితే వెళ్ళాం. సెల్యులార్ జైలుకి అయితే మేము విజిటింగ్కి వెళ్ళామన్నమాట. సో స్టార్ట్ అయిపోయి మేము ఈవినింగ్ అక్కడికైతే రీచ్ అయిపోయాం. ఎక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చూస్తాము. సో ఇదే అన్నమాట సెల్యులార్ జైలు వచ్చేసి, అండమాన్ సెల్యులార్ జైలు. సో ఈ జైలు చూసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అక్కడ లైట్ షో అయితే పెట్టారు. సో లైట్ షో కూడా రెస్ట్రిక్టెడ్. సో మేమైతే అది కూడా రికార్డ్ చేయలేదు, వీడియోస్ సేవ్ చేయలేదు. అండ్ నార్మల్గా విజిటింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం తీసాము. సో అంతా చూసిన తర్వాత మళ్ళీ క్యాబ్లో రిటర్న్ అయితే హిల్ టాప్ హోటల్కి అయితే వచ్చాము. సో మినీ ఐటీ లాగైతే వాళ్ళు అరేంజ్ చేశారు, స్నాక్స్, కాఫీ అలాగైతే అరేంజ్ చేశారు. అన్నీ కూడాను మేము చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము. సో ఇదైతే సెల్యులార్ జైల్ ప్లాన్ అనమాట. సో ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో రిటర్న్ మళ్ళీ రూమ్కి వెళ్ళేసి మేము అక్కడ ఐటీ సౌండ్ సిస్టమ్ అంతా కూడాను ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ లైట్ షోకి అయితే మేము సెల్యులార్ జైల్కి రిటర్న్ అయ్యాము. సో ఇది వాళ్ళు హోటల్లో మాకు ఇచ్చిన స్నాక్స్ అంతా కూడాను. సో రిటర్న్ వెళ్ళిపోయి లైట్ షో అంతా చూసుకొని మళ్ళీ నైట్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. బిఫోర్ 9 వచ్చేసామన్నమాట, ఎందుకంటే మార్నింగ్ క్రూజ్ ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ.